రైట్. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. బరాబర్ వార్తలు వాస్తవాలకు స్వాగతం. రైట్, ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. అర్ధరాత్రి కుతంత్రం తిప్పి కొడుతున్న జనతంత్రం. ఈ మొత్తం మీద అర్ధరాత్రి కుతంత్రం ఇంకా తిప్పి కొడుతున్న జనతంత్రం అని వార్త వేసిండ్రు. రాజకీయ కక్షతోనే కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు జరిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం జనగామాలో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం మాత్రమే ఈ యొక్క కాళేశ్వరం పైన సిబిఐ దర్యాప్తు చేయిస్తున్నారని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. సరే, దీనిపైన మనం మాట్లాడదాం. కక్ష సాధింపుతోనే కాళేశ్వరంపై కాంగ్రెస్ నిందలు, సిబిఐ దర్యాప్తు అందుకే. ఇది 76.4% ప్రజల మాట. నమస్తే తెలంగాణ సర్వేలో కుండబద్దలు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక గుండె కాయం. దాన్ని నిర్మించడం సరైనదేనన్న 86.28% మంది. రైతు బాంధవుడు కేసీఆర్ వచ్చాకనే సాగునీరు ప్రాజెక్టుతో లాభం జరిగిందన్న 85.3% మంది. మేడిగడ్డను రిపేర్ చేయకుండా సర్కారు రాజకీయం చేస్తుంది, తిరిగి వినియోగంలోకి తేవాల్సిందేనన్న 83% మంది. బనకచెర్లను అడ్డుకోగలిగితే బీఆర్ఎస్ మాత్రమే. నమస్తే సర్వేలో ముక్త కంఠంతో తేల్చి చెప్పిన జినం. రైట్, ఇక్కడ చూడొచ్చు రేవంత్ రెడ్డి గారి ఫోటోని ఏకంగా దహనం కూడా చేస్తూ ఉన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దానం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. ఇక దీనివల్ల ఉపయోగాలు నష్టాలు తర్వాత మాట్లాడదాం. కానీ అయితే కక్ష సాధింపుతోనే కాళేశ్వరం విషయంలో సిబిఐని ఇన్వాల్వ్ చేపిస్తుంది, సిబిఐకి దర్యాప్తును అప్పచెప్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్లు ఇంకొందరు వాళ్ళు వీళ్ళు అంటూ ఉన్నారు. సరే, వాస్తవాలు మాట్లాడుకుందాం. అసలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు పాయింట్ అదే. వీళ్ళేమో జరిగింది, అవినీతి చేసిండ్రు, కేసీఆర్ ఇన్ని కోట్లు తిన్నాడు, హరీష్ రావు ఇన్ని కోట్లు తిన్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళు అంటుండ్రు. అసలు అవినీతే జరగలేదు, స్వచ్ఛందంగా ప్రజల కోసం ఒక మంచి ప్రాజెక్టును నిర్మిస్తే మా మీద నిందలు వేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అంటుర్రు. సరే, లెట్స్ సీ. వీళ్ళు దర్యాప్తుకు సిబిఐకి అప్పచెప్పిండ్రు. అవినీతి జరిగిందా లేదా అని సిబిఐ తేలుస్తుంది కదా. ఇప్పుడు అవినీతి చేయలేదని మీరు అంటుండ్రు, చేసిరని వాళ్ళు అంటుండ్రు, తేలుస్తుంది కదా. మరి సంబంధిత అధికారులు తేలుస్తారు కదా. ఇప్పుడు అవినీతి లేని చోట ఒక 100 కోట్లు చూపించి ఆ 100 కోట్ల నష్టం చేసిండ్రు, దాన్ని కేసీఆర్ తిన్నాడని ఒక అభూత కల్పన క్రియేట్ చేసి ఇప్పుడు ఉట్టిగానే కేసీఆర్కి అయితే ఉండదు కదా. ఎంతో కొంత ఆధారం ఉండాలి, ఎంతో కొంత ఒక సాక్ష్యం దొరకాలి, ఎంతో కొంత ఎవిడెన్స్ అక్కడ లభ్యమైనప్పుడే ఆ కేసు అనేది ముందుకు పోతుంది. నిజంగా ఏ అవినీతి చేయకపోతే సిబిఐకి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, పోలీస్ శాఖ వారికి కావచ్చు, ఇంకెవరికైనా కూడా ఏ ఆధారాలు ఉండవు, ఎటువంటి నిందలు కూడా చెల్లవు కదా. ఇప్పుడు చెంప చెల్లుమనిపించినట్టే అవుతుంది. నువ్వు స్వాగతించాలి, సిబిఐకి దర్యాప్తును అప్పచెప్తా అంటే బరాబర్ బాజాప్తు మేము స్వాగతిస్తాం. సిబిఐని రమ్మని చెప్పు, దర్యాప్తు చేసుకోమని చెప్పు, నువ్వు ఇంకా 100 కమిషన్లను ఏర్పాటు చేసుకో, మేము క్లీన్ షీట్, మా పేపర్ చాలా క్లియర్గా ఉంది, మా పేపర్లో ఎటువంటి మరకలు లేవు అని మీరు బాజాప్తే బరాబర్ ఉండుండ్రి. సిబిఐకి అప్పచెప్తేంది, ఇంకెవడికి అప్పచెప్తేంది. ఈ ధర్నాలు దేనికి అవినీతి చేయనప్పుడు నువ్వు వెల్కమ్ చేసి వచ్చే సిబిఐని వెల్కమ్ చేసి ఈ యొక్క విచారణకు సహకరించి ఏమీ లేదని నీ నిబద్ధతను, నీ లాయల్టీని నువ్వు నిరూపించుకొని ఆడి చెంప మీద చెల్లుమని కొట్టినట్టు నిరూపిస్తే సరిపోయా. అవసరం లేదు, నువ్వు స్పెషల్ కొట్టాల్సిన అవసరం లేదు. ఆ ముఖం మీద పడేలు మన దెబ్బలు తాకినట్టు వాళ్ళకే అవుతుంది కదా. మరి ఏ తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకు? ఇప్పుడు ఒక మాట మాట్లాడదాం. మొన్నటి వరకు కవిత గారు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగంగానో లేకపోతే అంతర్గతంగానో కేసీఆర్ గారికి ఒక లేఖ రాసినారు, అది బయటికి అయితే వచ్చింది. అందులో చాలా పాయింట్లు చెప్పిండ్రు. మీరు బీజేపీని విమర్శిస్తలేరు, మీరు బీజేపీతో అలయన్స్కే రెడీగా ఉన్నట్టే అనిపిస్తుందని చెప్పకనే చెప్పిండ్రు. కేసీఆర్ గారిలోని లోపాలను సూచించిండ్రు, బీఆర్ఎస్ పార్టీలోని లోపాలను ఆ లేఖలు సూచించిండ్రు. ఇదంతా కూడా బయటకు వచ్చిన తర్వాత నేరుగా కవిత గారిని అడిగితే స్వయంగా వారు ఏమన్నారు, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు మంచోడే, కేసీఆర్ గారు దేవుడే, ఆయనను తప్పుదో పట్టిస్తున్న కొన్ని దయ్యాలు ఉన్నాయి అని అన్నారు. మొన్నటిదాకా దయ్యాలు ఉన్నాయి అన్నారు, నేడు డైరెక్టు ఆ దయ్యాల పేర్లే చెప్పినట్టే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో ఇవాళ సిబిఐ రిపోర్టులో కేసీఆర్ గారి పేరు చేర్చడానికి కేవలం 1 and only రీజన్ అండ్ కారణం అది హరీష్ రావు గారు అని బహిరంగంగా కవిత గారు చెప్పిండ్రు. ఏముందిగా ఇప్పుడు మీ పార్టీలోని అది సొంత బిడ్డే, వాళ్ళ మన ఆయన మాటనో ఇన్నదో పక్కన పెడితే వాళ్ళకు ఆయన వరుసకు బావ అవుతాడు, వాళ్ళ చుట్టాలే, వాళ్ళంతా ఒక కుటుంబమే. ఆయన పేరును బహిరంగంగా కవిత గారే చెప్పిండ్రు కదా.
మీరు ఏమి ఫ్రాడ్ చేయకపోతే, మీరేమి అవినీతి చేయకపోతే ఇలా కేసీఆర్ గారి పేర్లలో ఉందునా అని వారు అన్నారు. అవినీతి జరగలేదు, అన్యాయంగా పేర్లు ఇరికించిండ్రని అనలే. మీరు చేసిన దానికి మన ఆయనకు అంటుకుంది అని అన్నది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం వైరం ఉందని పక్కన పెడితే, ఆ పార్టీలోని కవిత అనే ఒక వ్యక్తి అదే పార్టీకి సంబంధించిన హరీష్ రావు అనే ఒక వ్యక్తి పేరు బహిరంగంగా చెప్పింది కదా. వాళ్ళ కుటుంబ సమస్యలా, లేకపోతే వాళ్ళ సుట్టరికం సమస్యలా, ఆస్తుల పంపకాలనా, పదవి పంపకాలనా పక్కన పెడితే, ఇక్కడ ప్రజలందరూ ఫస్ట్ చూడాల్సింది ఏంది? కవిత, ఎమ్మెల్సీ కవిత, ఈ కల్వకుంట్ల కవిత గారు ఎవరు? బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక నేత. తన్నీరు హరీష్ రావు గారు ఎవరు? బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక నేత. మరి సొంత పార్టీ నేత పైనే సొంత పార్టీ నేతలే ఇటువంటి ఒక ఆరోపణలు చేసిండ్రు, బహిరంగంగా ఓపెన్ స్టేట్మెంట్. మరి గల్లీల్లో చిన్న స్థాయిలో ఉన్న ఒక మామూలు సబ్జెక్టు లేని ఒక అమాయకుడో ఒక అనామకుడు చెప్పిండన్నట్టు కాదు కదా. కవిత గారికి కొంత జ్ఞానం ఉన్నది, చూస్తూ ఉన్నాం, వాళ్ళ మాట తీరు తెలుసు, ఆమెకున్న సబ్జెక్టు తెలుసు, ఆమె విధి విధానం తెలుసు. మరి ఇంత తెలిసిన వ్యక్తి అంత ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మరి హరీష్ రావు గారి పేరు బహిరంగంగా చెప్పింది అంటే మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. మరి తప్పు చేయలేదని మీ పార్టీలోని నాయకులకే మీకే ఒక సమ్మతి లేనప్పుడు సమాజం ఎట్లా నమ్ముతుంది? ఎట్లా బిలీవ్ చేస్తుంది చెప్పు ఈ వ్యవస్థ మిమ్మల్ని? ఏ అవినీతి జరగలేదని చెప్పట్లే, హరీష్ రావు గారు చేసిండ్రు, అది కేసీఆర్కి అంటుకుంది అనే అన్నది కదా. అట్లా ఉంది. కుమ్ములాట అంతర్గతంగా మరి యుద్ధం అయితే మొదలైంది బీఆర్ఎస్లో. అది క్లియర్. అందులో ఇక ఒక సందేహం కూడా అవసరం లేదు మనకు. కాకపోతే అది ఏడి దాకా దారితీస్తుందని చూడాలి. ఆశాలకు 18,000 వేతనం ఇవ్వాలి, కోటి డిఎంహెచ్ఎస్ కార్యాలయం ముట్టడి, కమిషనర్ హామీతో ఆశా వర్కర్ల ధర్నా విరమణ. కోటిలో నిర్వహించిన ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఆశా వర్కర్లు ఇక వాళ్లకు 18,000 వరకు వేతనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్. చర్యలు విఫలమైతే సమరమే, ఏడాది లోపు సిపిఎస్ రద్దు చేయాల్సిందే, ప్రభుత్వానికి ఎంప్లాయీస్ జేఏసీ అల్టిమేటం, కార్యాచరణ కొనసాగుతుందని జేఏసీ నేతలు వారి యొక్క నిరసనను వ్యక్తం చేశారు. సిపిఎస్ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఇందిరా పార్క్ వద్ద పిఆర్టీయూ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాకు భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు. మెడికల్ అడ్మిషన్లకు మార్గం సుగమం, జీవో 33ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు, హైకోర్టు ఆదేశాలను రద్దు చేసిన ధర్మాసనం. 9 నుంచి ఇంటర్ వరకు చదివిన వారే లోకల్. రైట్. మెడికల్ అడ్మిషన్లు అయితే మార్గానికి సుగమంగా చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూర్లో సోమవారం యూరియా కోసం బురద నీటిలోనే బారులు తీరుతున్న రైతులు. ఓపిక నశించి రోడ్డెక్కి యూరియా కోసం ఆందోళనలు, పలు చోట్ల భారీగా స్తంభించిన ట్రాఫిక్, కొనసాగుతున్న ఎరువుల సంక్షోభం, ఊరూరా రైతులు బారులు తీరట. ఇక బురద నీటిలో, వాన నీటిలో, మడుగు నీటిలో కూడా దిక్కుదిమతో కూడా ఉండరట. కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండ్రు, అసెంబ్లీలోనే అన్నారు, స్వయంగా ఆన్ రికార్డ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఆ రోజులు వస్తాయి, కాంగ్రెస్ వస్తే మళ్ళా యూరియా బస్తాల కోసం చెప్పులు పెట్టి లైన్లో నిలబడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని ఆయన అన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే అన్నారు. ఇప్పుడు ఆయన ముందే మేము భవిష్యత్తులో ఓడిపోతాం, ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది, వచ్చినప్పుడు యూరియా బస్తాల గురించి కిరికిరి అవుతుంది, అయినప్పుడు ఖచ్చితంగా మేమే రైతులతోటి కావచ్చు, ఇంకో బీఆర్ఎస్ కార్యకర్తలతో చెప్పులు పెట్టిపియాలి, ఇదంతా మేము ఫ్యూచర్లో చేయాలి అని ఊహించుకొని ముందే ఈ మాట చెప్పుకుంటాడు కదా. ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు ఇట్లా జరుగుతుందని అంటే ఆ విజన్ తోటి ఆయన ఆలోచించిండు. ఏం ఆలోచించు? కాంగ్రెస్ వస్తే ఇటువంటి పరిస్థితి ఉంటుంది అని ఆయన గెస్ చేయగలిగిండు. మరి తెలంగాణ ప్రజలు ఎందుకు గెస్ చేయలేకపోయారంటే మాటలు అంతే, చెప్పుడు మాటలకు నమ్మినాం. ఏమిటికి నమ్మినాం? మరి బంగారానికి నమ్మితిమి, స్కూటీలకు నమ్మితిమి, 2,500కు నమ్మితిమి, ఉచిత కరెంటుకు నమ్మితిమి, రుణమాఫీకి నమ్మితిమి, రైతు భరోసాకు నమ్మితిమి. మనం నమ్మంది ఏందో చెప్పిండ్రి, ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలకు నమ్మితివి. దేనికి నమ్మలేదు చెప్పుండ్రి? 4th సిటీకి నమ్మితివి, అదో 4th ఏం ఊరు లేదు, పాడలేదు. మహిళా సాధికారత అంటే నమ్మితిరి, వృద్ధాప్య పింఛన్ పెంచుతారంటే నమ్మితిరి, గ్యాస్ బండ వస్తలేదని చేతులు ఊపుతున్నారు రేవంత్ రెడ్డి గారి సభలు నేరుగా మహిళలు. గ్యాస్ బండకు నమ్మితిరి. మీరు నమ్మంది దేనికి? అన్నిటికీ నమ్మితిరి, నిండా మునిగితిరి. ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది కదా. సరే నమ్మిండ్రు, మోసపోయిండ్రా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది పక్కన పెడితే క్వశ్చన్ చేయాలి కదా. అట్లీస్ట్ ఎవరు చేయాలి? నమ్మించి ఓట్లు వేయించిన కాంగ్రెస్ నాయకులు చేయాలి కదా. అమ్మా మన కాంగ్రెస్ వస్తే రేవంత్ అన్న ఆనాటి ఇందిరమ్మ పాలన తెస్తా అని లోకల్లో ఒక నాయకుడు చెప్తే ఆ ఊర్లోని బిడ్డలంతా కూడా ఓట్లేసిండ్రు. మరి ఆ పోరంబోకే అనాలి కదా, అడగాలి కదా. ఉదాహరణకు ఎమ్మెల్సీ తిన్మార్ మల్లానా అని ఒక మొగోడు ఆయన ఏందో ఆయన ఉన్నాడు, కాంగ్రెస్ వస్తే మన బతుకులు బాగుపడతాయని అన్నాడు. ఇప్పుడు వాడు అడగాలి కదా.
పేదల కోసం అడగాలి కదా, ప్రజల కోసం అడగాలి కదా. అయిపోయాయిగా ఏమి అయిపోయాయి? ఇప్పుడు ఇది అడగాల్సి వస్తుంది, ఇది అనాల్సి వస్తుంది, నా మీద వ్యతిరేకత మొదలవుతుందని కంప్లీట్ ఒక యూటర్న్ తీసేసుకున్నాడు. అటువంటి స్కిల్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అరే అంగీలాగు సిద్ధాంతం, ఎస్సీ సాధికారత, లేకపోతే ఇంకోటో దళితులు బహుజనులు అని చెప్పిండు. మెల్లగా బీసీలు అన్నాడు, కాంగ్రెస్ అన్నాడు, ఇందిరమ్మ అన్నాడు, రేవంత్ అన్నాడు, ఇంతపోటుగా అన్నాడు, మళ్ళా మంచిగా ఉందన్నాడు, మంచిగా లేదన్నాడు, తియ్యగా ఉందన్నాడు, సప్పగా ఉందన్నాడు, చేతుగా ఉందన్నాడు, ఓకారం అన్నాడు. అరే ఒక్క మనిషి దగ్గర ఇన్ని ఎట్లా? అది ఒక స్కిల్ అనమాట, అది ఒక ఆర్ట్ అనమాట. ఇప్పుడు బీసీ రాజ్యం గురించి, బీసీ సాధికారత గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి కొట్లాడుతూ ఉంటే అసలు ఈ దొంగనే కదా ఓటేయమన్నది, దొంగలకని చెప్పింది మర్చిపోతాం మనం. అట్లాంటి దొంగలు అంటే ఎగ్జాంపుల్గా చెప్పిన చాలామంది ఉన్నారు, లోకల్లో ఊర్లలో ఉన్న నాయకులు ఉన్నారు. ఒక్కడన్నా మరి కాంగ్రెస్ కోటేయమన్నావు, నీకో 4 రూపాయలు పైన ఉన్నాడో ఎమ్మెల్యేనో ఎంపీయో ఎవడో ఇస్తాడు, నువ్వు ఏపిచ్చినావు. మరి ఊర్లో ఒక ముసలమ్మకు పెన్షన్ రాలేదు, ఆ పరిస్థితి ఏంది? ఒక వితంతు మహిళకు రావాల్సిన పెన్షన్ రాలేదు, ఆ పరిస్థితి ఏంది? మహిళలకు 2500 ఇస్తా అన్నావు, ఆ మహిళల పరిస్థితి ఏంది? ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నావు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఫీజు రియంబర్స్మెంట్ అయితే లేదు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు నువ్వు విడుదల చేయలేదు, ఈ నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఎడ్యుకేషన్ నీ ఫస్ట్ ప్రయారిటీ అన్నావు, ఇంకా మా ఊర్లో మరుగుదొడ్లు సరిగ్గా లేవు, దీని పరిస్థితి ఏంది? పాఠశాలలో మరుగుదొడ్లు సరిగ్గా లేవు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవన్నీ ఎవరు అడగాలి? ఓట్లు వేయమన్నాడు, నేను ఇవన్నీ చెప్పి ఓట్లు వేయించినా, మరి నువ్వు ఇందులో సగమన్నా చేయాలి కదా సారు అని అడగాలనా? ఊడిగం చేయడానికి రెడీగా ఉంటారు, క్వశ్చన్ చేయడానికి ఎవడని రెడీగా ఉంటాడా? నాట్ ఓన్లీ కాంగ్రెస్, నువ్వు బీఆర్ఎస్ని తీసుకో, బీజేపీని తీసుకో, చెప్పులు మోయడానికి దండాలు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు తప్ప ఏ పార్టీలోని ఆ పార్టీ నాయకులు ఆ నాయకులను ప్రశ్నిస్తే సమాజం ఎప్పుడో బాగుపడుతుంది, ఎప్పుడో కదా. అది చేశాతగాకనే మనకి సమస్యలు, ఈ బాధలన్నీ కూడా. ఆఫ్ఘన్లో పెను భూకంపం, 800 మంది మృతి, 2500 మందికి గాయాలు, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు. కాబూల్ నుంచి పాకిస్తాన్ బార్డర్ వరకు కంపించిన భూమి, పలు గ్రామాల్లోని ఇండ్లు భవనాలు పూర్తిగా నేలమట్టం, భయంతో జనం పరుగులు, రోడ్లని బ్లాక్, తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్టు తాలిబాన్ సర్కారు వెల్లడి. ఆఫ్ఘన్కు అండగా ఉంటామని భారత ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారట. ఎందుకంటే ఆఫ్ఘన్ సపోర్టు భారత్కే ఉంటుంది, పాకిస్తాన్ కాకుండా, అందుకనే ఆఫ్ఘన్కు కూడా అండగా ఉంటామని భారత్ చెప్పింది. రైట్. ఓటర్ లిస్టు అంటే చిత్తు కాగితమా? ఇష్టం ఉన్నోళ్ళ పేర్లు రాస్తామంటే ఎలా? విధి నిర్వహణలో ఈసీ విఫలం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిన్ సుదర్శన్ రెడ్డి దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడింది, నేను ఏ పార్టీ సభ్యుడిని కాదు, విమర్శిస్తే పోటీ నుంచి తప్పుకుంటా అనుకున్నారు, రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నానని వెల్లడి. జాతీయ రాజకీయాల్లో ప్రమాదంలో తెలుగువారి మనుగడ అని సీఎం రేవంత్. సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా గెలిపించాలనుకుందామని పిలుపు. తాజ్ కృష్ణ హోటల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమం మొదలుపెట్టిరట. ఓటర్ లిస్ట్ అంటే చిత్తు కాగితం అనుకున్నారా? ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకా దానికి బీజేపీ నాయకుల నుంచి ఒక సమాధానం లేదు, ఒక స్పష్టత లేదు, ఒక క్లారిటీ లేదు. కేంద్రం కోర్టులో కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడంతో దర్యాప్తు ఇక సెంట్రల్ కనుసన్నల్లోనే. బీజేపీ సర్కారుతోనే బీఆర్ఎస్కు చెక్ పెట్టి వ్యూహం. రాష్ట్రంలోకి దర్యాప్తు సంస్థ ఎంటర్ కాకుండా 3 ఏళ్ల కిందట కేసీఆర్ జీవో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో ఆంక్షలు. సిబిఐ ఎంట్రీకి ప్రత్యేక నోటిఫికేషన్ జీవో ఇవ్వనున్న రాష్ట్ర సర్కారు. రైట్. మొత్తానికి సెంట్రల్కి అప్పచెప్తా పోతా ఉన్నారు. ఇక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ కాళేశ్వరం విషయంలో తేలుతుంది. చేసిండా కేసీఆర్ గారు అవినీతి, తినడా హరీష్ రావు గారు డబ్బులు, లేకపోతే లేదా ఇవన్నీ కాంగ్రెస్ జూటా మాటలా అని సిబిఐ తేలుస్తుంది. తెలిసేటువంటి తప్పే ఉన్నది, భయం ఎందుకు? ఏ తప్పు చేయని మీకు భయం ఎందుకు? అవసరమే లేదు. తెలిసే నేను బరాబర్ సిబిఐని రమ్మంటారు, ఇంకెవరిని రమ్మంటారు రమ్మనండి. మీరు కట్టిన ప్రాజెక్ట్ కాలం కూడా ఉన్నది కదా, భయం దేనికి? గిన్నె డబ్బులు పెట్టిండ్రు, అవినీతి జరగలేదని చెప్పిండ్రు, వచ్చి వాళ్ళని వెల్కమ్ చేయండి. ఈ ధర్నాలు, రాస్తా రోకోలు, ఈ బందులు, నిరసనలు ఇవన్నీ ఎందుకు? వృధా కదా, అది వదిలేయండి. గవర్నమెంట్ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. గవర్నమెంట్ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. మీరు ప్రతిపక్ష బాధ్యత తీసుకున్నప్పుడు మీరు ఇంకా తర్వాత ఫర్దర్గా ఏం చేయాలో చేయండి. యూరియా సమస్యను గాలికి వదిలేసి అయిపోయినా 4 రోజులు గణపతి బప్ప మోరియా అనగానే అయిపోయినా రావాలి. యూరియా బస్తాలు తెచ్చేదాకా కొట్లాడాలి. నీ డ్యూటీ అది కదా, వాడు చెయ్యాలా, వాడితో నువ్వు చేపియాలి చెయ్యని పనులు. ఇదే మీ ఇద్దరు డ్యూటీ. పక్కన పెట్టి వీళ్ళిద్దరు చేయకూడని అవన్నీ చేస్తారు.
ఎప్పుడైనా చూడండి, ఈ ప్రతిపక్షం అధికార పక్షం అధికారం ఉన్న వాళ్ళు పనులు చేయాలా, ఏమన్నా 4 పనులు తప్పితేనో ఒక 2 మాటలు ఇచ్చినట్టు ఇచ్చి తప్పితేనో అవిటిని నిగ్గదీసి నిలదీసి అడిగి ప్రతిపక్షం చేపియాలి, అసెంబ్లీలో వాళ్ళు ఆగడాలని ఎండగట్టాలి. ఇవి చేస్తుండ్రు. ఇట్లనే సాగుతుందా? ఇది తప్ప అన్నీ జరుగుతాయి. ఈయన కేసులు అంటాడు, ఆయన రంకులు అంటాడు, ఆయన ఎఫ్ఐఆర్లు అంటాడు, ఒక ఆయన స్కామ్లు అంటాడు, గతంలో మీరేం చేశారు అంటాడు, 70 ఏళ్ళ పాలనలో మీరేం చేశారు అంటారు. ఈ పొడుచుడే. మరి ఒక 5 ఏళ్ళు నాకు టైం ఉంది, ఏడాదిన్నర గడిచిపోయింది, ఇంకో 3-3.5 ఏళ్ళు ఉన్నది, నేను గిజ్ చేస్తా, నువ్వేం చేయమంటావు, నీ సలహాలు ఏంది, నా ఉపాయాలు ఇవి, నా ఐడియాలు ఇవి, నీ సజెషన్స్ ఏంది. ఇట్లా ఒక హెల్తీ పాలిటిక్స్ ఎవడైనా చేస్తాడా? ఎందుకు చేయరంటే ఎవరికైనా అధికారమే కావాలి కదా, వాడికి అధికారమే కావాలి, వీడికి అధికారమే కావాలి. ఇప్పుడు కాళేశ్వరం బ్యారేజీలను రిపేర్ చేస్తే కేసీఆర్ క్రెడిబిలిటీ పోతుంది కదా, ఆయన క్రెడిబిలిటీ నిలబడుతుంది కదా, ఆయన క్రెడిట్ పోతుంది. రేవంత్ రెడ్డి అప్పుడు నిందలు ఎట్లా వేయగలుగుతాడు? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎట్లా చెప్పగలుగుతాడు? చెప్పలేడు కదా. అది ఒక ట్రిక్ అన్నమాట, పాలిట్రిక్స్ అవి. ఇక రాష్ట్రానికి చేరుతున్న యూరియా నిత్యం 5,000 టన్నులకు పైగా సరఫరా, రాష్ట్ర వ్యాప్తంగా 32,000 టన్నుల స్టాకు, రైతులు ఆందోళన చెందొద్దంటున్న అధికారులు. చేరుతున్నా అంటే సరిపోదు కదా, చేరి రైతులకు అందజేస్తే ఏమైనా బాగుపడుతుంది. ఈ మాటలన్నీ నమ్మితే ఏముంటుంది? ఇక బోగస్. బీసీ బిల్లును ఆమోదించండి, గవర్నర్ను కోరిన ఆల్ పార్టీ నేతలు, సిపిఐ బీఆర్ఎస్ నేతలు అటెండ్, బీజేపీ గైర్హాజరు. ఇక బీజేపీ ఎగ్గొట్టిందట. ఇక బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇంకా సిపిఐ నేతలు కావచ్చు, బీసీ బిల్లులు ఆమోదించమని ఇక అక్కడికి వెళ్ళిండ్రు. రైట్. హరీష్ సంతోష్ అవినీతి అనకొండలు, వాళ్ళ వల్లే కేసీఆర్కు ఈ అవినీతి మరక, కల్వకుంట్ల కవితా సంచలన వ్యాఖ్యలు. ఇందులో మెగా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉన్నది. ఈ వయసులో కేసీఆర్కు సిబిఐ విచారణ ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? ఆ దుర్మార్గుల వల్లే పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్ళు నన్ను ఏమన్నా భరించిన, ఇక నుంచి తోలు తీస్తా, ఖబర్దార్ అంటూ వార్నింగ్. ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ గ్రూపుల నుంచి కవిత పిఆర్ఓ తొలగింపులు. రైట్. ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ గ్రూప్ల నుంచి వెళ్ళి కవిత పిఏను అండ్ పిఆర్ఓను తీసేసారట. ఎందుకంటే కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్గా మాట్లాడినరు. ఇక అర్థమైపోయింది సిచ్యువేషన్ అంతా. బీఆర్ఎస్కు కవిత గారు వ్యతిరేకంగా ఉన్నారు. ఓన్లీ పాజిటివ్గా ఎవరికైనా ఉన్నారంటే అది ఓన్లీ కేసీఆర్ గారికి. కేటీఆర్ గారి ప్రస్తావన లేదు. కేటీఆర్ గారిని ఎక్కడ కూడా పట్టించుకుంటున్నట్టు అనిపిస్తలేదు. మొన్న రక్షాబంధన్కి చూడొచ్చు, ఎవ్రీ టైం జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అన్నకు రాఖీ కట్టింది. అట్లీస్ట్ విష్ కూడా చేసినట్టు లేదు రక్షాబంధన్కు. సరే, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. బట్ కాకపోతే ఈ పార్టీకి సంబంధించి చూసుకుంటే ఈ డైరెక్ట్ విమర్శలు చేసింది కదా హరీష్ రావు గారే, ఆయన చేయకపోతే ఎందుకు తొలగించిండ్రు సెకండ్ టర్మ్లా అని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇక అర్థమైపోయింది కవిత గారు కంప్లీట్గా బీఆర్ఎస్కు దూరం అయిపోయినరు. బట్ ఎందుకు దూరం అయిపోయారు, ఇంటర్నల్గా ఏం జరిగింది, మరి దీనివల్ల జనాలకు ఏం ఉపయోగం అనేది క్లారిటీ రావాలి. ఎందుకంటే మీ బీఆర్ఎస్ పార్టీలనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీనే దూషిస్తే బీఆర్ఎస్ పార్టీని అంటే మీకే ఒక క్లారిటీ లేకపోతే ఇక్కడ కాళేశ్వరం అవినీతి పైన జరగాల్సిన చర్చ కాస్త ఎటు టర్న్ అయిపోతుంది అంటే కవిత వర్సెస్ హరీష్ రావు మీద పోతుంది. దీనివల్ల ఎవరికి నష్టం? తెలంగాణ ప్రజలకు నష్టం. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా అనేది మాత్రమే తెలంగాణ ప్రజలకు కావాలి, కానీ కవిత గారికి హరీష్ రావు గారికి గొడవ ఏం జరిగిందా అనేది మాత్రం కావద్దు. దయచేసి డోంట్ డూ ఏ డైవర్షన్ పాలిటిక్స్. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. దీనివల్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ నష్టపోతుంది. మీరు ఏం చేసినా, ఏ మాట అన్నా ఆచి తూచి ఆలోచించి ఒక మాట అనుండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఊరికనే గాలికి ఒక మాట చెప్పేసి ఒక మాట అనేయడం వల్ల మొత్తం కంప్లీట్గా అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోతూ ఉన్నది కదా.